నాగార్జున గారు, అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా అఖిల్ని చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు పరిచయం చేశారు. అన్నపూర్ణ స్టూడియో ఫస్ట్ ఫ్లోర్లో వేసిన సెట్లో తను యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు కానీ అమల్ గారు కానీ అక్కడ దగ్గర నుంచి చూసి ఎంతో మురిసిపోయారు. అక్కడ ప్రత్యక్ష అప్పుడు నేను చూడటం జరిగింది. సో అలా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక మాస్ హీరోగా అఖిల్ ఈ సినిమాతో ఫుల్ ప్రెజెడ్గా కమర్షియల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్గా చేస్తున్నట్టుగా ఈ టైలర్స్ కానీ అన్నీ చూస్తే అనిపిస్తుంది. మీరు కూడా క్లాస్ సినిమాలతో మాస్ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన చాలా సినిమాలు ఉన్నాయి. సో ఒక ఆర్టిస్ట్గా మీరు అఖిల్ గురించి ఏం చెప్తారు? అంటే అఖిల్ గురించి చెప్పడం అంటే మాస్క్ సూట్ అవుతాడా లేదా అన్నదా? మాస్ సూట్ అవుతుంది అంటే మీరు చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రొడ్యూసర్గా మీరు అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు కదా, మళ్ళీ ప్రొడ్యూసర్గా ఇప్పుడు చేస్తున్నారు కదా, సో దాని గురించి అప్పుడు ఆయన డైపర్ కూడా వేసుకోలేదండి. అఖిల్ గురించి అఖిల్ అడగలేదు, నేను నాగార్జున అడిగాను. నాగార్జున గారిని అడిగాను, నేను నాగార్జున గారిని అడిగాను. నేను మీరు అడగండి. అప్పుడు మురిసిపోయి చూసి ఇప్పుడు యాక్టింగ్ గురించి డైరెక్టర్ గారు బికాస్ నా రిలేట్ అవుతున్నాను. బికాస్ నేను కూడా అప్పుడు సుశీంద్రికి వర్క్ చేశాను. నేను కూడా షూటింగ్ వచ్చాను అప్పుడు, నేను అందుకోసం అడిగా. సరే మీకు నాకేంటండి, సరే కానీ ఇప్పుడు ఏం కావాలి? నాగార్జున గారు చెప్పండి సార్, చైల్డ్ ఆర్టిస్ట్గా మీకు ఏం కావాలి? సురేష్ నీ క్వశ్చన్ నాకు ఇంకా అర్థం కాలేదు. ఒకటి ఏంటంటే మెయిన్ ఏంటంటే అప్పుడు తెలిసి తెలియని వయసులో తను చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా చేస్తేనే మీరు మురిసిపోయారు. రైట్. ఇప్పుడు 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 ఎలా మురిసిపోయారు చిన్న సినిమా చూసిన తర్వాత అని అడిగా. చాలా మురిసిపోతున్నాను అండి, చాలా మురిసిపోతున్నాను. ఆ వయసులో ఎవరైనా మురిసిపోతారు. తర్వాత మామూలు జనరల్గా నాన్నగారు చేసిన శ్రీదేవి నాన్నగారితో చేశారు, తర్వాత మీతో కూడా చేశారు. అవును, మీతో చేయాలని హీరోలు అందరూ కళ్ళగంటూ ఉంటారు. రేపు భాగ్యశ్రీ కూడా మీతో చేయాలని ఉంటుంది. ఒకవేళ చేస్తానంటే మీరు చేస్తారా? ఇవి తన్నే అడగండి, నన్ను అడగద్దు. మీరు యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతా. భాగ్యశ్రీ గురించి మాట ఎత్తారు కాబట్టి ఈ అమ్మాయి గురించి చెప్పాలి. షీఈస్ ఎక్స్ట్రాడినరీ ఇన్ ద ఫిల్మ్, రియలీ రియలీ ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఫ్రేమ్ బిగినింగ్ టు ఎండ్. నేను మొన్న స్టేజ్ మీద కూడా చెప్పాను, ఈ అమ్మాయి కోసం యుద్ధాలు చేసేయచ్చు, అంత బాగుంది సినిమాలో, అంత బాగా చేసింది. అండ్ షీ వాజ్ వెరీ గుడ్. అండ్ భాగ్యశ్రీ ఫ్రమ్ అవర్ హోల్ టీమ్, థ్యాంక్ యూ. అఖిల్ అఖిల్ నాన్నగారు ఎన్నో సాహసోపేతమైన క్యారెక్టర్లు చేశారు. అలాగే ఈ సినిమా ఎస్పెషల్లీ నాన్నగారు ఎన్నో రిస్క్ సాహసోపేతమైన క్యారెక్టర్లు చేశారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కూడా దానికి దగ్గరగా ఉంది అని చాలామంది బయట అంటున్నారు. సో ఆ క్యారెక్టర్ అలా ఉంటుందా రిస్కీగా ఆడియన్స్కి? అంటే అది చాలా రిస్కీగా కొన్ని క్యారెక్టర్లో యాక్సెప్ట్ చేయడమే కొంచెం రిస్కీగా అనుకోవచ్చు. అది నేను రివీల్ చేయదలుచుకోలేదు, అది నాకు తెలుసు, కానీ మీ చేత చెప్పిద్దామని అనుకుంటున్నా. నీకు తెలుసా? లీక్ అయిపోయిందా ఇన్ఫర్మేషన్? అవునా? అఖిల్ గారు, యా డైరెక్టర్ గారు, ఎస్ యా 10th జూలై 2 days సార్, మనం కలిసి చూద్దాం, అదిరిపోద్ది. యా అఖిల్ గారు, ట్విస్ట్, మీకు ట్విస్ట్ కావాలా? ఆ ట్విస్ట్ అదిరిపోద్ది, డోంట్ వరీ. అఖిల్ గారు రీసెంట్గా ఒక్క నిమిషం, సంతోషం అవార్డు రెడీ చేసుకోండి. అఖిల్ గారు సార్ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ. ఎస్ రీసెంట్గా ఎన్టీఆర్ గారిని కలిశారు కదా, యా. ఎన్టీఆర్ గారు చూసిన తర్వాత మీకు ఏం చెప్పారు అది ఒకసారి? ఆయన రియాక్షన్ నేను ఎలా ఇస్తాను సార్? ఫొటోస్ వచ్చే ఏం చెప్పారు అక్కడ? ఆయన హీ లెంట్ హిజ్ వాయిస్, అందరికీ తెలిసిందే. ఆయన అంతవరకు చూశారు, సినిమా మొత్తం చూడలేదు. ఇంతకన్నా డీటెయిల్స్ నేను ఇవ్వకూడదు. ఆ తృప్తి మీరు థియేటర్లో ఎంజాయ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. టైగర్ ఉన్నారు ఈ సినిమా. ఇంకోటి, ఈ మిల్క్ బాయ్ చాక్లెట్ బాయ్గా మారడానికి ఎంతసేపు పట్టేది డైలీ? అంటే పొద్దున పాలు తాగుతారు, సాయంత్రం చాక్లెట్ తింటారు. మేకప్ అండి. తమన్ ఈరోజు ఫుల్ జోష్లో ఉన్నాడు. తమన్ జోష్లో కాదు, లేదు మరి ఇంకో అరగంట ఉంటే నిద్ర ఇక్కడే పడుకునే వాళ్ళం. ఇంకా అలా మెల్లగా ఆవులింతలు వస్తున్నాయి, ఆకలి కూడా వేస్తుంది. మీకు ఆకలి ఇట్లేదు మీ వరకు? డైరెక్టర్ గారు, మేకప్ బాయ్ చాక్లెట్ బాయ్ ఏదో చెప్పండి చీఫ్. ఏదో 2 hours పట్టేది, 2 hours.